నమస్తే న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ బాయ్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. గల్లంతైన ఎఫ్ఎంబీలు, అడంగల్ నకళ్లను కేంద్ర కార్యాలయం నుంచి రప్పిస్తామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సుజల శ్రవంతి ఫేజ్ 1 ప్రాజెక్టు ద్వారా 1,30,000 ఆయకట్టును స్థిరీకరిస్తాం. 2018 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న మంత్రి అయ్యన్న పాత్రుడు. జీఎస్టీకి వ్యతిరేకంగా హోటల్స్ బంద్ విజయవంతం. 5% పన్నునే కొనసాగించాలని సంఘం నేతల డిమాండ్. ప్రభుత్వ విధానాలు మత్స్యకారుల పాలిట శాపంగా మారాయి. పాత బోట్లకు ఆయిల్ సబ్సిడీ ఉండకపోతే ఎలా అన్న ఎమ్మెల్యే వాసుపల్లి. జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 1 దస్పలా హిల్స్ భూములు, 2 రికార్డు ట్యాంపరింగ్ అంశాలపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. దస్పలా హిల్స్ భూములకు సంబంధించి 1958 నుంచి 2014 వరకు అవి ప్రభుత్వ భూములేనని జిల్లా యంత్రాంగం న్యాయస్థానంలో పోరాడిందని అన్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా అధికారులు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని అన్నారు. అయితే ఈ భూములని రాణి కమలాదేవికి అనుకూలంగానే తీర్పు ఇచ్చిందని అన్నారు. ఆ భూముల్లో ప్రభుత్వ ఆస్తులుంటే ల్యాండ్ ఎక్స్క్యూజేషన్ ద్వారా తీసుకోవడమే మార్గమని అన్నారు. ఇక జిల్లాలో 2,48,896 ఎఫ్ఎంబీలు ఉంటే వాటిలో 16,735 ఎఫ్ఎంబీలు కనిపించకుండా పోయాయని అన్నారు. ఇక ఇవి కాకుండా ఫెయిర్ సెటిల్మెంట్ అండగళ్లకు 3,022 ఉంటే అందులో 379 అండగల్స్ మాయమయ్యాయని తెలిపారు. ఇవి కనిపించకుండా పోవడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే కేంద్ర రికార్డుల రూమ్ నుంచి మిస్ అయిన అండగల్, ఎఫ్ఎంబీల వివరాలు తీసుకుని 45 రోజుల్లో సరిచేస్తామని చెప్పారు. అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా తమకు తెలపాలని కోరారు. జమీందారీ స్టేట్ అప్పుడు మున్సిపాలిటీ టైంలో, సో 1956 లో ఇట్ వాజ్ పోరంబో. 30/10 30 తేదీ 10వ నెల 1994 సివిల్ కోర్టులో ఆర్డర్ పాస్ చేశారు, డిగ్రీ పాస్ చేశారు, టైటిల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ రాణి కమలాదేవి. దీనికి గవర్నమెంట్ ఫైల్ అండ్ అపీల్ అండ్ ద ఆనరబుల్ హైకోర్ట్ బై ద జడ్జ్మెంట్. ఇందులో హైకోర్టులో కూడా 1994 లో రాణి కమలాదేవి గారి పేరు మీద అపీల్ చేస్తూ హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు 1994 లోనే ఆర్డర్ ఇష్యూ చేశారు. ఇవన్నీ డాక్యుమెంట్ ఉంది, ఆర్డర్ ఉంది, అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. In the absence of any justifiable grounds, more so when the act does not contain any power of review. ఇది చేస్తూ 2009లో this is benchmark judgment in this case which quashed the order passed by the Commissioner Survey Settlement and Grand Record in 1998. నేను కూడా అయితే పేపర్లో వస్తూ ఉంటే నేను కూడా ఎందుకు మాట్లాడలేదు. ఈ కోర్టులో ఎన్నో ఆర్డర్ వచ్చాయి, ఎక్కడ మాట్లాడినా ఎక్కడ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది తెలియదు. Already in one of the cases I am facing the content of the court, రెండోది ఉంది. So I have to be very careful as an officer with the due respect of the honorable court. We are not talking much about this. కానీ ఈ కేసులో కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. 2009లో there is a benchmark judgment in this case where 2009లో 1998 order మనం క్వాష్ చేయడం జరిగింది. 1998లో as soon as this land was notified as a Porambo after the order issued by the Commissioner Survey Settlement. ఏం చేశాము, ప్రభుత్వం ఏం చేసింది, 8/10/2001లో through a GO MS number 657 Revenue Department notified this land as a Porambo through an official GO. So government took the cognizance of the order passed by the Commissioner Survey Settlement and then land was notified as a Porambo under section 22A subsection 1 of the AP Registration Act 1908. Subsequently mali amend ayindi. So as soon as this was notified through a GO as a Porambo, again the petitioner subsequently K. Ramadevi and others filed a writ petition challenging the GO. So mali ee GO kuda K. Ramadevi, maybe someone who was maybe legal hire of the original petitioner or maybe the vendee or somebody, those who have. జీఎస్టీ పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతూ హోటల్ యాజమానులు, మెడికల్ షాపుల నిర్వాహకులు నిర్వహించిన ఒక్కరోజు సమ్మె విజయవంతమైంది. స్మార్ట్ సిటీలోని హోటల్స్, మెడికల్ షాపులు మూతపడ్డాయి.
6 రాష్ట్రాల్లో ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖలో ఈ సమ్మె నిర్వహించారు. జీఎస్టీపై పోరుకు వ్యాపార వాణిజ్య వర్గాలు సై అంటున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఒక్కరోజు సమ్మెను నిర్వహించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలు ఈ ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. రాబోయే జీఎస్టీ చట్టంలో హోటల్ రంగానికి ఉన్న 5% పన్నును ఒక్కసారిగా కేంద్రం 18% పెంచింది. మొత్తం మీద 260% తమపై పన్ను భారం పడిందంటూ ఈ 6 రాష్ట్రాల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగాయి. ఆహార పదార్థాలపై ఇంత పెద్ద స్థాయిలో పన్నును పెంచడం అంటే అది వినియోగదారులపై పెనుభారమే అవుతుందని హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి 5%గా ఉన్న పన్నును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మేము అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్రాలు సంయుక్తంగా బంద్ చేస్తున్నాం. దేనికోసం జీఎస్టీని 5% నుంచి ఒకేసారి 18% చేయడం వల్ల ఇది ప్రజల మీద పెనుభారం పడుతుంది. మా వర్తకుల మీద కాదు, ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి మేము గవర్నమెంట్కి కట్టవలసిన ఏజెంట్లు మాత్రమే. కానీ ప్రజలకి ఇది చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మేము స్పందించి ఒకరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ జీఎస్టీ అన్నది ఏదైనా వస్తువు మీద వస్తు పన్ను మీద పన్ను చేస్తున్నారు. ఏదైనా వస్తువు కొంటే కనుక ఆ వస్తువు సంవత్సరం పని చేయొచ్చు, 6 నెలల పని చేయొచ్చు, 5 సంవత్సరాలు పని చేయొచ్చు. కానీ ఈ ఆహార పదార్థాలు అన్నవి ఓన్లీ దాని లైఫ్ మనం తీసుకున్నది కొనుక్కుని తిన్న తర్వాత ఒక 2 hours లేకపోతే మ్యాక్సిమం 3 hours తర్వాత మళ్ళీ కొనవలసి వస్తుంది. నెసరీ కంపల్సరీ ఏదైనా వస్తువు కొంటే కొనవచ్చు, మన ఇష్టం అయితే మానేయచ్చు. ఇది అలా కాదు, కంపల్సరీ ఇక్కడ కాబట్టి ఇంకో చోట కొని ట్యాక్స్ చెల్లించాలి. అంటే ప్రతి 2 hours ఒకసారి ప్రజలు కొనుక్కుని ట్యాక్స్ కడతానంటే అది 18% ఉంటే ఎన్ని లక్షలు అవుతుంది, జీవితంలో ఎన్ని కోట్లు అవుతుంది ఒకసారి అనాలిసిస్ చేయమంటున్నాను. అంచేత ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి ఉన్నది కాబట్టి ప్రజల అవసరం అన్నది ఆహార పదార్థాల ప్రజల అవసరం కాబట్టి దాన్ని పన్ను శాతం తగ్గించమని కోరుతున్నాం. 5% ఉంచితే కనుక మేము హ్యాపీగా అందరి దగ్గర కలెక్షన్ చేసి గవర్నమెంట్కి కోఆపరేట్ చేస్తూ అమౌంట్ పూర్తిగా కడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరోవైపు జీఎస్టీకి వ్యతిరేకంగా మెడికల్ షాపుల నిర్వాహకులు బంద్ పాటించారు. అత్యవసరానికి కొన్ని మెడికల్ షాపులు తెరిచేపటికి ఎక్కువ షాపులు మూతపడ్డాయి. బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకంలో ఫేజ్ 1 పనులు పూర్తి చేయడం ద్వారా 1,30,000 ఎకరాలకు ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. వచ్చే 2018 సంవత్సరాంతానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. 2,142 కోట్ల వ్యయంతో రూపొందించనున్న ఈ ఎత్తిపోతల పథకానికి జూన్ 1వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టుల ద్వారా వచ్చే గోదావరి జలాలతో ఉత్తర కోస్తా జిల్లాలను సస్యశ్యామలం చేసే కార్యక్రమం టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. విశాఖ జిల్లాలో 3,25,000, విజయనగరం జిల్లాలో 4 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 75,000 ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. రాత్రి పవర్ పూర్తి చేసి ఒక 2 నెలల్లో లిఫ్ట్ మొత్తం పూర్తి చేయడానికి బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 2018 ఎండింగ్ కల్లా విశాఖపట్నం పోలవరం నుంచి నీరు వస్తుంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది మీరు ధైర్యంగా చెప్తాను. నాకైతే నాకున్న అనుభవాన్ని చూడాలి. అయితే ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలండి. ఏంటి క్లారిటీ అంటే, ఈ పోలవరం 100% పూర్తయిపోతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కలిపి 8 లక్షల ఎకరాలు సాగు వస్తుందండి. 8 లక్షల ఎకరాలతో కూడా దాటిపూడి బోలెడు గ్రామాలన్నింటికి కూడా మంచినీరు కూడా అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ పోలవరం మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పురుషోత్తమపట్నం దగ్గర లిఫ్ట్ పెట్టారో దానివల్ల విశాఖపట్నం ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా సంపూర్ణంగా నీరు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాగే విశాఖపట్నం సిటీకి ప్రతి ఇంటికి కూడా తాగడానికి నీరు ఇచ్చే అవకాశం వస్తుందండి. టీఎంసీ వాటర్ ఉంటుంది అవకాశం వస్తుంది. రెండోది ఏంటంటే 130,000 ఎకరాలకి సాగుకి నీరు వస్తుందండి. అయితే చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. ఇక్కడే చిన్న అంటే మీకు సరిగ్గా చెప్పబోతే వద్దంటే రకరకాల ఒక పేపర్ కూడా వస్తుంది.
ఈ 1,30,000 ఎకరాలు కూడా ఆల్రెడీ మీకు సాగు అవుతుంది. ఎలా సాగు అవుతుంది? ఏలేరు కాలువ ద్వారా సాగు అవుతుంది. మాకు వచ్చి ఏలేరు కాలువ ద్వారా వస్తున్న సాగు నీరు దాన్ని ఉపయోగించుకొని రైతాంగం 1,30,000 ఎకరాలు ఆల్రెడీ సాగు చేస్తున్నారు. మరి చంద్రబాబు కొత్తగా ఇచ్చేది ఏంటి? దీనివల్ల ఉపయోగం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడు వరకు సాగు అయ్యే 1,30,000 ఎకరాలు కూడా అనాథరైజ్డ్గా సాగు చేస్తారు. ఆథరైజ్డ్ కాదు, దొంగసాటి పైపులు పీడిసి, పాతులు పైపులు పీడిసి నీళ్లు లాక్కొని గ్రావిటీ మీద నీరు తీసుకొని సాగు చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆథరైజ్ అయిపోతుంది. ప్రభుత్వ విధానాలు మత్స్యకారుల పాలిట శాపంగా మారాయని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఫిషింగ్ హార్బర్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మత్స్యశాఖలో బూజుపట్టిన పాత విధానాల వల్ల ఫిషింగ్ బోటు యాజమానులు ఆయిల్ సబ్సిడీని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సముద్రపు ఉప్పు నీటిలో నానిపోయి చెడిపోయిన బోటుకు కొత్తగా మరమ్మతులు చేయించుకుంటే దానికి ఆయిల్ సబ్సిడీ ఇవ్వనుండడం ఎంతవరకు సౌబని ప్రశ్నించారు. సముద్రంలో తిరిగే ప్రతి నావ బోటు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. అయితే పాత బోటు సాసీ నెంబర్తోనే ఆయిల్ సబ్సిడీ ఇస్తామనడం సరైంది కాదని, ఇటువంటి విధానాలను మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని సముద్రపు వేట చేసే మత్స్యకారుల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులకు సూచించారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రితో చర్చించి మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నిస్తానని అన్నారు. ఆ పాత బోటుకి ఏదైనా సరే సమస్య వచ్చిందంటే అంటే ఆ పాత బోటే మళ్ళీ చేయాలి, నడిపించాలి. అంటే ప్రాణం పోతే ఆయిల్ సబ్సిడీ పోతుంది కదా అని చెప్పేసి ప్రాణానికి కూడా తెగించి అదే బోటుతో నడుపుతున్నారు మా మత్స్యకారులు. మత్స్యకారులు వెళ్ళాక అందరూ పడాలి, అందరూ ఒకటే కుటుంబం బతకాలని ఏం లేదు కదా. ఒక్కోసారి ఒక మనస్పర్ధలు వస్తే ఒకరి మీద ఒకటి వస్తుంది, ఒకరి మీద ఇంకో మనస్పర్ధ వస్తుంది. పార్టీలు ఉంటాయి ఇక్కడ చాలానా, ఒకరి మీద ఒకరు లెటర్ పెట్టుకుంటారు. దానికేమో యంత్రాంగం ఏమో రూల్ అప్లై చేస్తే ఇంకెవరు బతకలేరు. రూల్స్ అనేది ఇఫ్ యూ స్టిక్ ఆన్ టు ద రూల్స్ షుడ్ బి ఫర్ ద పీపుల్. హ్యుమానిటీతో రూల్స్ తయారవుతాయి. అంతేగాని ఆ రూల్స్ని చూపించి మనమేమో ప్రతిదానికి కొరడా బిగిస్తే ఇంకెవరు బతకలేరు. ఇంకా అసలు మత్స్యకారు అన్నాడు ఇంకా చేపగాడు మానేసుకోవాలి ఇంకా సముద్రం మీద. ఇప్పుడు ఆ బోట్లు కూడా అదే పరిస్థితులు వచ్చాయన్నమాట. ఇలాంటివి వస్తున్నాయి. అందుకే ఇది కూడా నాకు కూడా నచ్చట్లేదు. అసలు నేను ఏదో శాశ్వతమైన పరిష్కారం చేయాలి. పర్యావరణ పరిరక్షణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని గ్రీన్ ఎన్విరాన్మెంట్ నాయకురాలు శిరీష తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సమ్మర్ క్యాంపులు జరిగే ప్రతి చోట తాము వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ సొసైటీ జూన్ 5న పర్యావరణ దినోత్సవము. సో దాని సందర్భంగా మేము ఈ 30వ తారీఖు నుండి వైజాగ్ సిటీ అంతా కూడాను చిన్నపిల్లలకి అలాగే సమ్మర్ క్యాంప్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ జూన్ 2వ తారీఖున కొన్ని ఆశ్రమాలు, అనాథాశ్రమాలు అలాంటి వాటిల్లోనే మేము కల్చరల్ షోస్ కండక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాము. ఎందువల్లంటే మనం ఉంటున్న ఈ వాతావరణం ఇప్పుడు వేడెక్కిపోతుంది, పర్యావరణం పూర్తిగా కూడా పాడవుతుంది. కాబట్టి మనం రక్షించుకోవాలి. అక్రమ బదిలీలకు నిరసనగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకుడు సింహాద్రప్పుడు మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామన్న ప్రభుత్వం దొడ్డిదారి అక్రమ బదిలీలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర విద్యాశాఖకు రేషనలైజేషన్, ప్రభుత్వ బదిలీల మీద ఉన్న శ్రద్ధ సాధారణ బదిలీలపై లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దొడ్డిదారి బదిలీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాము, ప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చూస్తే దానివల్ల చాలా అన్యాయం జరుగుతుంది. వీటిని అరికట్టడం కోసమే చాలా కాలంగా పోరాటం చేసి కౌన్సిల్ విధానంతో దాన్ని వీళ్ళు రద్దు చేస్తూ మరి అక్రమ దుడ్డిదారులు లక్షలాది రూపాయలు తీసుకొని బదిలీ చేయడం చాలా అన్యాయం. దాన్ని పూర్తి ఖండిస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీలు అక్కడ ధర్నా చేస్తున్నారు, నిరాహారం చేస్తున్నారు, ఆమరణ చేస్తున్నారు. వారికి మద్దతుగా అన్ని జిల్లాల్లో కూడా
యూటీఎఫ్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరాశ జరుగుతున్నాయి. ఏమైనా సరే ఎన్ని పోరాటం చేసినా సరే అక్రమ ఆపే వరకు కూడా పోరాటం ఆగదని చెప్పి మనం చేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా నుంచి నర్సీపట్నానికి కలుపుతూ సబువరం వరకు ఒక జాతీయ రహదారిని త్వరలో నిర్మించనున్నట్లు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. సుమారు 200 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డుకు 200 అడుగుల వెడల్పు కూడా ఉంటుందని అన్నారు. త్వరలో డీపీఆర్ తయారవుతుందని చెప్పారు. అలాగే షీలానగర్ నుండి సబోరం రోడ్డుకు భూసేకరణ దాదాపుగా పూర్తయిందని, అయితే కొన్ని చోట్ల ఈ జాతీయ రహదారి అలైన్మెంట్ ఇవ్వడం పలు విమర్శలకు దారితీస్తోందని అన్నారు. దీనిపై నేషనల్ హైవే అధికారులతో ఒక సమీక్షను నిర్వహించుతున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వస్తుంది మొత్తం కాస్ట్ అంతా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తున్నారు. అది కూడా సర్వే చేస్తున్నాం. నర్సీపట్నంలో రింగ్ రోడ్డు, మళ్ళీ తర్వాత చోడవరం రింగ్ రోడ్డు మొత్తం చేస్తున్నాం. అది కూడా శాంక్షన్ అయిపోతుంది. త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇవాళ సబ్బవరం రోడ్డు కోసం ఇక్కడ పీడీలను రమ్మడానికి వస్తారు. వీ కూడా ఉంది. ఇంకే సబ్బవరం రోడ్డు నాకు తెలిసిన బాగుంటే మధ్యలో 2-3 వంకరలు తిరిగిందట రోడ్డు. నేషనల్ హైవే ఎందుకు వంకరలు తిరిగి నాకు అర్థం అవ్వలేదు. అది పిలిచాను నేను. అంటే అర్థమైపోతుంది మీకు ఆ వంకరలు ఎందుకు తిరిగింది. అది ఎక్కడ జరగలేదు, సెంట్రల్ లెవెల్లో చేశారు. అది సెంట్రల్ లెవెల్లో వంకరలు తిరిగింది. అక్కడ సెంట్రల్ లెవెల్లో కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తిప్పుకుంటారు రోడ్డు మీద. నేషనల్ హైవే వంకరలు తిరిగితే నేషనల్ హైవే అలాగంటే మనం ఇప్పుడు వంకరలు తీయాలి. ఇప్పుడు నేను ఒకసారి చూసా వంకరలు అలాగే సార్ 200 కిలోమీటర్ల వెడల్పా 200 అడుగులండి. 200 ఫీట్ నర్సీపట్నం నుంచి మొత్తం చాలా వరకు. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎంవీపీ కాలనీ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎండీ డాక్టర్ వి మురళీకృష్ణ తెలిపారు. హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా మే 31వ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవం, జూన్ 4న క్యాన్సర్ విజేతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 5 రోజుల పాటు క్యాన్సర్పై పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు పెంచే విధంగా థింక్ హ్యాంగ్ సంస్థ సంయుక్తంగా ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తామని అన్నారు. క్యాన్సర్పై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, అవగాహనతోనే క్యాన్సర్ను జయించవచ్చునని చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న నేపథ్యంలో క్యాన్సర్ను ముందే గుర్తించే వీలుందని అన్నారు. సిఎస్ఆర్ కింద హాస్పిటల్ సమీపంలో ప్రజల కోసం ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక రకమైన అవగాహన కార్యక్రమం ఆర్ట్స్ ద్వారా కలిగించాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రజలకి, పబ్లిక్ కి, గవర్నమెంట్ కి, పేషెంట్స్ కి, పేషెంట్ రిలేటివ్స్ కి అందరికీ కూడా అసలు క్యాన్సర్ వచ్చేదానికి కారణాలు ఏంటి, పొగకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగనే క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో పేషెంట్స్ ఎటువంటి బాధలకు గురవుతారు, ఎంత ధైర్యంగా ఉంటే ట్రీట్మెంట్ నుండి వాళ్ళు బయటకు రాగలుగుతారు, అలాగనే క్యాన్సర్ నుండి పూర్తిగా నివారణ అయిపోయిన తర్వాత అవుతున్నప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ డాక్టర్స్ కానీ, అలాగనే ఒక డాక్టర్సే కాకుండా డైటీషియన్, న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ స్పెషలిస్టులు, పెయిన్ డాక్టర్స్, వాళ్ళందరి సహాయంతో వాళ్ళు ఎలాగ బయటకు వచ్చి మళ్ళీ దైనందిక జీవితంలోకి వెళ్తారు అనేది ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని ఆర్ట్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో విపత్తులను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను జీవీఎంసీ చేపట్టింది. హుదూద్ తుఫాను తర్వాత ఇటువంటి వ్యవస్థ అవసరమని భావించిన జీవీఎంసీ ఈ బాధ్యతను ధాన్ ఫౌండేషన్ కు అప్పగించింది. జీవీఎంసీ ఓల్డ్ కౌన్సిల్ హాల్లో ఈ ప్రాజెక్టును కమిషనర్ హరిహరన్ ప్రారంభించారు. హుదూద్ తర్వాత విశాఖ అనేక మందిని ఆకట్టుకుందని, ప్రజల భాగస్వామ్యంతో ధాన్ ఫౌండేషన్, పొదుపు సంఘాలు కూడా రిలీఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాయని రీజనల్ కోఆర్డినేటర్ రామప్రభ తెలిపారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టాటా ట్రస్ట్ లో విపత్తులకు సంబంధించిన ప్రాజెక్టులు 2 ఏళ్ల పాటు విశాఖలో అమలు చేస్తామని అన్నారు. పార్టిసిపేట్ చేసింది. అందుకని ఇటువంటి కమ్యూనిటీని రాబోయే రోజుల్లో ఏమైనా విపత్తులు వస్తే కనుక వాళ్ళని సిద్ధపరిచేదానికి మేము ఈ ప్రాజెక్టు తీసుకోవటం అనేది జరిగింది. దీనిలో ముఖ్యంగా ఒక 5 రకాలు కమిటీలు వేయటం అనేది జరుగుతుంది. ముందే ఏంటంటే రిస్క్ ఎక్కడుందో అటువంటి వల్నరబిలిటీ రిస్క్ మ్యాపింగ్ చేయటం. రెండోది విపత్తులు వచ్చేటప్పుడు దాన్ని ముందుగా ప్రజలకు సమాచారం అందించటం, ముందస్తు హెచ్చరిక చేస్తారు. తర్వాత విపత్తులు వచ్చినప్పుడు వారిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించే ఒక కమిటీ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఎయిడ్ ఒక కమిటీ ఉంటుంది. రిలీఫ్ హెడ్లైన్స్ మరోసారి.
జిల్లాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. గల్లంతైన ఎఫ్ఎంబీలు, అడంగల్, నకళ్లను కేంద్ర కార్యాలయం నుంచి రప్పిస్తామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సుజల స్రవంతి ఫేజ్ 1 ప్రాజెక్టు ద్వారా 1,30,000 ఆయకట్టును స్థిరీకరిస్తాం. 2018 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న మంత్రి అయ్యన్న పాత్రుడు. జీఎస్టీకి వ్యతిరేకంగా హోటల్స్ బంద్ విజయవంతం. 5% పన్నునే కొనసాగించాలని సంఘం నేతల డిమాండ్. ప్రభుత్వ విధానాలు మత్స్యకారుల పాలిట శాపంగా మారాయి. పాత బోట్లకు ఆయిల్ సబ్సిడీ ఉండకపోతే ఎలా అన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.